ఇంకా పూర్తి మోత మోగలేదు. రష్యా చమురుకుంటున్న భారత్పై సెకండరీ సుంకాలే విధించా. 2-3 విడతలు ఇంకా పెండింగ్ అని ట్రంప్ అలా హెచ్చరించారో లేదో, ఇండియాలో మరి ముఖ్యంగా ఐటీ హబ్ హైదరాబాద్లో సైబర్ టవర్స్ దగ్గర మాదాపూర్ గల్లీల్లో వణుకు మొదలైంది. ఐటీ సెక్టార్ను టచ్ చెయ్యనులే అని గతంలో ప్రామిస్ చేశారు ట్రంప్. కానీ ఆ ఒట్టును తీసి గట్టున పెట్టారన్న గ్యారంటీ లేదెక్కడ. అందుకే బీవేర్ ఆఫ్ ట్రంప్ అంటూ బ్యాక్ ప్యాక్స్ సర్దుకుంటున్నారు సైబరాబాద్లో ఐటీ ప్రొఫెషనల్స్. వ్యవసాయం, డైరీ, సీఫుడ్, టెక్స్టైల్స్, గోల్డ్, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక రకాల ఉత్పత్తుల్ని టారిఫ్ తో ఊదేసింది అమెరికా. మన దేశపు ఎగుమతుల రంగం ఇప్పుడిప్పుడే ట్రంప్ మార్క్ ఆఫ్ అరాచకాన్ని టేస్ట్ చేస్తోంది. ఇదే సమయంలో ఇండియన్ ఐటీ పరిశ్రమపై కూడా పంజా విసిరబోతోంది అమెరికా. సెకండ్, థర్డ్ ఫేజ్ సుంకాల పెంపుపై సంకేతాలిచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ ఐటీ సెక్టార్ ని టచ్ చేసే ప్రమాదం లేకపోలేదు. ఐటీ సర్వీసెస్ మీద సుంకాలు విధించాలన్న ఆలోచనపై చర్చ జరగడం, దీనికి ట్రంప్ కీలక సలహాదారు పీటర్ నవారో లాంటి వారు వత్తాసు పలకడం, ఈ పరిణామాలన్నీ ఇండియన్ ఐటీ సెక్టార్లో ఆందోళన పెంచుతున్నాయి. ఎందుకంటే ఇండియా ఐటీ సేవల ఎగుమతుల్లో ప్రధాన మార్కెట్ అమెరికానే. దాదాపు 60% రెవెన్యూ అమెరికా నుంచే తీసుకుంటోంది ఇండియా. గతేడాది ఏకంగా $105 బిలియన్ విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతయ్యాయి. తాజా సుంకాల మూత కారణంగా ఐటీ కంపెనీలకు టెన్షన్స్ తప్పేలా లేవు. గత ఆర్థిక సంవత్సరంలో 2.68 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సర్వీసులు అమెరికాకు ఎగుమతయ్యాయి. ఐటీ రంగంలో మొత్తం 9,46,000 మంది ఉద్యోగులు ఆధారపడి బతుకుతున్నారు. అమెరికా టారిఫ్స్ ఇదే స్థాయిలో పెంచితే అవుట్ సోర్సింగ్ కాస్ట్ పెరిగి అమెరికాలోని క్లయింట్లు ఖర్చులు తగ్గించొచ్చు. ఇండియాకు గరిష్టంగా $20 బిలియన్ రెవెన్యూ తగ్గిపోవచ్చు. ఇది మన జీడీపీకి 1% దాకా కోత పెట్టొచ్చు. ఇప్పటికే బడా ఐటీ కంపెనీలే లే ఆఫ్లు ప్రకటించి గుట్టు చప్పుడు కాకుండా వేలాది మందికి పింక్ స్లిప్ ఇచ్చి సాగనంపుతున్నాయి. ఇప్పుడు అమెరికా సుంకాలు విధిస్తే కాస్ట్ కట్టింగ్ పేరుతో ఉద్యోగుల కోతలు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావం ఇతర రంగాలపై కూడా పడొచ్చని అంచనా. ఐటీ రంగంపై ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఆధారపడే రంగాలే ఎక్కువ. దాదాపు 50 లక్షల మంది ఉపాధిని డిక్టేట్ చేస్తుంది సాఫ్ట్వేర్ రంగం. ఇప్పుడు అమెరికా బరి తెగించి ఐటీపై సుంకాలు పెంచితే మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ మన హైదరాబాదే. ఎందుకంటే భారత్ ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. దేశంలోని మొత్తం ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 16.77%. ఒక్క హైదరాబాద్లోనే 1,500కు పైగా కంపెనీలు, 2,000కు పైగా స్టార్టప్లు ఉన్నాయి. సో ట్రంప్ ఇండియన్ ఐటీపై చెయ్యి చేసుకుంటే భాగ్యనగర అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది. హైదరాబాద్కు అనుసంధానంగా ఐటీ కోసమే పుట్టిన థర్డ్ సిటీ సైబరాబాద్ భవిష్యత్తు సైతం సందేహంగా మారొచ్చని బెంబేలెత్తుతున్నారు ఐటీ నిపుణులు.